హాయ్ అండి. నిన్నొచ్చి మా సెకండ్ యానివర్సరీ చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. ఆఫ్టర్నూన్ ఎక్కడికైనా వెళ్దాం అనుకొని సింపుల్గా ఇంట్లో ఇలా చిన్న డెకోర్ చేసుకొని హార్ట్ షేప్ కేక్ చేశాను అనమాట. ఫస్ట్ టైం చేసిన అయినా చాలా బాగా వచ్చింది. అలాగే ఫ్లేవర్ వచ్చేసి బటర్ స్కాచ్ ఫ్లేవర్. మా డుడ్డు అయితే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళి ఆఫ్టర్నూన్ పర్మిషన్ తీసుకొని వచ్చారు. వచ్చాక ఫ్రెష్ అయ్యాక కేక్ కట్ చేసాము. కేక్ కట్ చేసేసి మా డుడ్డు కోసం చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను. ఫస్ట్ కేక్ అయితే టేస్ట్ చేశారు. ఎలా ఉంది అనుకోనంటే బాగుంది అని చెప్పారు. నాకు కూడా నచ్చింది అనమాట. ఫస్ట్ టైం బటర్ స్కాచ్ చేసిన. అలాగే చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను మా డుడ్డుకి. ఏంటి అంటే డుడ్డు జనవరి ఫిబ్రవరిలో అయితే సైలింగ్కి వెళ్ళారనమాట. ఆ టైంలో నేను ఊర్లో ఉండేటప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేటప్పుడు మా ఫ్రెండ్స్ అయితే కేక్ ఆర్డర్స్ ఇచ్చారు 2-3 మెంబర్స్. అవి సేల్ చేసిన మనీ అయితే దాచుకొని యానివర్సరీకి మా డుడ్డు కోసం సిల్వర్ చైన్ అయితే కొన్నానమాట. అయితే మా డుడ్డు అయితే అసలు ఇలా ఇస్తాను అస్సలు ఊహించలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే చైన్ కూడా చాలా బాగుందని చెప్పారు. యానివర్సరీ అయితే ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకొని లంచ్లోకి అయితే మండే కదండి, నాన్ వెజ్ లేదు, పులిహోర ఆలూ కర్రీ అయితే చేశాను. తర్వాత వచ్చి ఆఫ్టర్నూన్ కొంచెం రెస్ట్ తీసుకుని ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్దామని రెడీ అయ్యాము. బయట చూస్తే చాలా పెద్ద వర్షం పడింది. అలాగే తగ్గాక బయటకు వెళ్తే ఇంకా వెళ్ళినంతసేపు బాగానే ఉంది, టెంపుల్లో ఉన్నంతసేపు బాగానే ఉంది. కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాము. అలా బయటకు వచ్చేసరికి ఫుల్ నల్లగా మబ్బులు కమ్ముకొచ్చి చాలా పెద్ద వర్షం పడిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ వేసుకున్న ప్లాన్స్ అన్నీ ఫ్లాప్ అయ్యి ఇంటికి వచ్చి తిన్నామన్నమాట. తర్వాత ఫస్ట్ యానివర్సరీ కూడాను మాకు ఇలానే అయ్యింది. వాయనాడ్ ల్యాండ్ స్లైడ్స్ వల్ల కేరళ కొచ్చిలో అయితే ఫుల్ వర్షాల వల్ల మరి ఎక్కడికి వెళ్ళలేకపోయాము. ఈసారి కూడాను మరి ఎక్కడికి వెళ్ళలేక ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇదండి మా సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.